బలపరచడానికి, సేవా జీవితాన్ని బలపరచడానికి మా కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆలోచనల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని, ఏ రోజు మేము వాక్కు చేత హెచ్చరిక చేయబడి బలపరచబడ్డామో ఆ విషయంలో మరెప్పుడు బలహీనులు కాకుండా ఆ బలపరచబడిన స్థితిలోనే మరింత అభివృద్ధిలోనికి ఎదిగిన వారిగా, మరొక ఆత్మీయ మెట్టులోనికి మేము ఎక్కి వెళ్ళేవారిగా మమ్మల్ని నడిపించమని, బలపరచమని మీకు అప్పగించుకుంటూ, మాట్లాడేది మనుష్యుడు గనుక మనుషుని మరుగుపరిచి, మనిషిని మస్తిష్కంలో మీ ఆలోచనలు మాత్రమే పెట్టి మనిషిని మరుగుపరిచి, మీరే నాతో మాతో మాట్లాడమని మీకే నన్ను సహవాసమును అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈరోజు మన కొరకు ప్రేరేపించి అనుగ్రహించిన దేవుని మాటలు మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాము. దయచేసి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుంటే, కొలస్సీ పత్రిక అపోస్తుడైన పౌలు భక్తుడు కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయాన్ని మనము 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. ఈ వచనాన్ని మనం చూసుకున్నప్పుడు ఇందులో మనకు ఒక క్రైస్తవ సార్వత్రిక సత్యం అర్థమవుతుంది. క్రైస్తవ సార్వత్రిక సత్యం ఎందుకన్నానంటే, క్రైస్తవ్యంలో కొన్ని అపోస్తలిక పునాది విషయాలుంటాయి. ఈ అపోస్తలిక పునాది, ఆది అపోస్తలిక పునాది సంగతులు అవి విశ్వాసికి, సేవకుడికి ఖచ్చితంగా తెలిసి ఉండాల్సినవి. ఆ తెలిసి ఉండవలసిన వాటిల్లో చాలా బేసిక్ థింగ్స్ ఉన్నాయి. కొంతమందికి మరి యేసయ్యకి శిష్యులు ఎంతమందో కూడా తెలీదు. ఆ శిష్యుల్లో ఆది అపోస్తలులు ఎంతమంది, లేకపోతే వాళ్ళెంతమంది, వీళ్ళెంతమంది అనే ఈ సంగతులు కూడా తెలియవు. అలాంటి పరిస్థితిలో క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఈ విషయాలు తెలియాలి. వాటిల్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి శిరస్సు. సంఘానికి శిరస్సు అయ్యున్నటువంటి క్రీస్తు ప్రభువారు భౌతికంగా మన జీవితంలో శిరస్సు చేసే పనేంటి అంటే, శరీరం మొత్తానికి కావలసిన మార్గదర్శక సూత్రాలు, ఆజ్ఞలు ఇవన్నీ ఎక్కడి నుంచి వెళ్తాయంటే, ఒక కమాండింగ్ సిస్టమ్ అనేది మన బుర్రలో ఉంది, బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్‌లోనే దృష్టి, ఆ బ్రెయిన్‌లోనే వినికిడి, ఆ బ్రెయిన్‌లోనే టోటల్ బాడీకి కావాల్సినటువంటి నాడీ మండల వ్యవస్థ, నరాలు, రక్త ప్రసరణ, ఈ విభాగాలన్నీ ఉన్నాయి. ఆజ్ఞాపించే విభాగాలు ఇవన్నీ ఉన్నాయి. కుడివైపు కొన్ని, ఎడమవైపు కొన్ని కమాండింగ్ సిస్టమ్ మన మన బ్రెయిన్‌కి ఉంది. అక్కడి నుంచే కనుదృష్టి, అక్కడి నుంచే మనకి వినికిడి, అక్కడి నుంచే మాట, అక్కడి నుంచే స్పర్శ ఇవన్నీ తెలుసు మనకి. శిరస్సే మనకు ప్రధానం. తర్వాత ఈ శరీరానికి ద్వారంగా ఉండే కళ్ళు కూడా శిరస్సులోనే ఉన్నాయి. తర్వాత మనకు ఒక ప్లెజెంట్ లుక్ ఇవ్వగలిగిన ఆ హెయిర్ కూడా మనకు శిరస్సు మీద. ఇంకోటేంటంటే, మనిషి భౌతికమైన ఆకృతి కంటే కూడా సమాజము, లేకపోతే సంస్థలు, ఉద్యోగ సంస్థలు, వ్యాపార సంస్థలు విలువిచ్చేది మన శరీరాకృతికి ఇవ్వరు. పొట్టోడు, పొడుగోడు, బండోడు, స్త్రీ, పురుషుడు ఇవన్నీ చూడరు. కంపెనీస్‌కి కావాల్సింది ఏంటంటే మెదడు, బుర్ర, మేధస్సు వాళ్ళకి కావాల్సింది. సో, అన్నిట్లో అసలు ఆలోచిస్తే ఇటు భౌతికంగా, ఇటు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే సంఘానికి శిరస్సు యేసయ్యే. అదే సందర్భంగా క్రీస్తు వారేమన్నారంటే,
ఆయనకు శిరస్సు తండ్రి. ఎందుకనంటే ఏదైనా సరే సుప్రీం అథారిటీ తండ్రి దగ్గర నుంచే. ఆది సంభూతుడు, స్వయంభవుడు. ఆయన తండ్రిగా క్రీస్తు వారికి శిరస్సు. ప్రతిదాన్ని కూడా స్తుతులు చెల్లించి తండ్రిని అడిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్ని కార్యాలు భూమి మీద యేసయ్య చేస్తూ వచ్చారు. అలాగని కుమారుడు తక్కువ, తండ్రి ఎక్కువ, తండ్రి తక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్ముడు ఇద్దరి కంటే ఎక్కువ, లేకపోతే ఇద్దరి కంటే తక్కువ అనే వ్యత్యాసం లేదు. వారు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఏమై ఉన్నారు? ఒకే వ్యక్తిత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులు. ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. వారు ఒకటై ఉన్నవారు, త్రిత్వమై ఉన్నవారు, అవిభాజ్యమైన వారు అని విభాగించలేనంతటువంటి వారు. అయితే శిరస్సు అయ్యున్నటువంటి క్రీస్తు వారు సంఘానికి ఏ విధంగా ఆధారమో, పురుషుడు కూడా స్త్రీకి శిరస్సు అన్నారు. దానికి చాలా భేదాలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏంటంటే పురుషాధిక్య సమాజం అయిపోతుంది అలా అనటం వల్ల అని ఒకళ్ళు మాట్లాడతారు. మాతృస్వామ్యమే కరెక్ట్ అనేవాళ్ళు మరొక మంది. ఇవన్నీ మనకు వేరే అంశం అయి ఉన్నప్పటికీ, శిరస్సు అంటే ఆలోచన చెప్పేవారు. శిరస్సు అంటే మిగిలిన వ్యవస్థనంతటిని నడిపించేవారు. అందువల్ల శిరస్సుగా ప్రభువారు ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? శిరస్సు నుంచి వచ్చినటువంటి ప్రతి ఆదేశం చొప్పున ప్రవర్తించాలి, నడవాలి. అప్పుడే ఒక పద్ధతితో కూడినటువంటి జీవన విధానం మనిషికి కలుగుతది. శిరస్సులో కలిగేటటువంటి ఆజ్ఞలను మేర కాకుండా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మనిషి చాలా కష్టాలు పడతాడు, నష్టాలు పడతాడు. చివరికి ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టబడతాడు. అయితే సంఘము అనే క్రీస్తు వారి శరీరమునకు ఏమేమైతే విధులు, బాధ్యతలు అప్పగించబడ్డాయో, చేతులు చేయవలసిన పనులు చేతులు, కాళ్ళు చేయవలసిన పనులు కాళ్ళు, చెవులు చేయవలసిన పనులు, ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ లేదా బయట ఉన్నటువంటి మన అవయవాలన్నీ కూడా ఖచ్చితంగా శిరస్సులోంచి వచ్చేటటువంటి ఆలోచన ద్వారానే ఏం చేయబడాలి? ప్రవర్తించబడాలి. ఎవరున్నారు శరీర స్థానంలో? ఎవరున్నారు ఇప్పుడు? ఎవరున్నారు? సంఘం ఉంది. సంఘము శిరస్సు స్థానంలో ఉంది. శిరస్సు స్థానంలో ఉన్న సంఘానికి, సంఘము అంటే ఎవరు? విశ్వాసులు, సేవకులు, విశ్వాసుల సమూహం. ఈ సమూహంలో ప్రధానంగా దేవుడు చెప్పినటువంటి నియమావళిని సంఘానికి చేరవేసేటటువంటి వారు సేవకులు. చేరవేయబడినటువంటి సంగతులను అనుసరించి నడుచుకోవలసిన వాళ్ళు విశ్వాసులు. సో విశ్వాసులైన వారు శిరస్సయ్యున్న తండ్రి ప్రభువారు చెప్పినట్లుగా నడిచేవారైతే, త్రూ ద వర్డ్ ప్రీచ్డ్ బై ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని పరిచారకులైన వాళ్ళు దేవుని దగ్గర నుంచి మోసుకొని వచ్చిన, పరిశుద్ధాత్మ నుంచి మోసుకొచ్చిన సంగతులను శరీరమై ఉన్న సంఘానికి, బాడీ ఆఫ్ ద క్రైస్ట్కి చెప్పినప్పుడు వినేవారు, అనుసరించేవారు, వెంబడించేవారు, పాటించేవారు ఈ స్వభావాలు కలిగి ఉంటారు. ఆ స్వభావాలు కలిగి ఉండి నడుస్తూ ఉంటేనే శిరస్సు చెప్పినట్లుగా శరీరమయ్యున్న బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు వారి శరీరమయ్యున్న సంఘము, లేదా సంఘం అంటే ఎవరు? విశ్వాసులు ప్రవర్తిస్తున్నట్టు, దేవుని ఇష్టానుసారులుగా ప్రవర్తిస్తున్నట్లు, దేవుని హృదయానుసారులుగా ప్రవర్తిస్తున్నట్లు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రవర్తిస్తున్నట్లు. అలా దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించేవారు మొట్టమొదట శిరస్సులోంచి వచ్చిన కమాండ్స్ ప్రకారమే జీవించాలని, లోబడాలని ఇష్టపడేవారు ఈ శరీరం అంతా కూడా మెదడు వ్యవస్థకు లోబడి నడుస్తూ ఉంటాయి.
పెరాలిసిస్ వచ్చినోళ్ళకి, పక్షవాతం వచ్చినోడికి ఏం జరుగుతుంది? ఫలానా శరీర అవయవాలకు సంబంధించినటువంటి కమాండ్స్ జారీ చేసే వ్యవస్థంతా ఏమైపోద్ది? బలహీనమైపోద్ది. నరాలు, కండరాలు ఏమైపోతాయి? ఆ వ్యవస్థంతా బలహీనపడిపోద్ది. అది బలహీనపడినప్పుడు అక్కడి నుంచి రావలసిన కమాండ్స్ అన్నీ, ఆజ్ఞలన్నీ ఆగిపోతాయి. కానీ శిరస్సయున్న క్రీస్తు వారి నుంచి శరీర విభాగాలకు అనగా సహవాస విశ్వాసులకు అందవలసిన కమాండ్స్ ఏనాడు కూడా ఆగలేదు. అవేమవుతూ ఉన్నాయి? నిరంతరాయమానంగా ఏమవుతున్నాయి? నిరంతరాయమానంగా ఆ కమాండ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కొనసాగుతూ ఉన్నంత కాలము విశ్వాసులు ఏం చేస్తూ ఉండాలి? శిరస్సయున్న క్రీస్తు వారిలోంచి ఈ శరీరమునకు కమాండ్స్ అన్నీ వెళుతూ ఉన్నప్పుడు అవి ఆగలేదు, బలహీనపడలేదు. ఎందుకనంటే ఆయన ఆ! జగదుత్పత్తి మొదలుకొని జగత్తు పునాదికి ముందు నుంచి శాశ్వత కాలం వరకు మారని దేవుడై ఉన్నాడు. శరీరమై ఉన్న ఈ సంఘము ఎంతగా అభివృద్ధి పొందాలో, ఎంత బలవర్ధకంగా ఉండాలో, ఎంత పౌష్టికంగా ఉండాలో, ఎంత శక్తివంతంగా ఉండాలో ఆయనకు తెలుసు. ఈ మధ్య మనుషుల శరీరాలు, ఆరోగ్యాలు, గట్ హెల్త్ బాగుండడానికి యూట్యూబుల్లో వాటిల్లో విపరీతమైన డాక్టర్ సజెషన్స్, న్యూట్రిషన్ సజెషన్స్ వస్తున్నాయి. ఎవడు బాగుంటున్నాడంటే న్యూట్రిషన్స్ చెప్పినట్టుగా వినేవాడు. వినటానికి బోళ్ళంత వ్యయం ఉంది, ప్రయాసం ఉంది, ఖర్చు ఉంది. అవన్నీ వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే మధ్యలో చాలా ఖర్చు ఉంటది. మన ప్రభువు ఆ ఖర్చును ఆయనే వెల చెల్లించారు. ఆయనే సిలువలో వెల చెల్లించేశారు. విలువైన సిలువ రక్తాన్ని క్రయధనంగా మన కొరకు పెట్టారు. మనం విడుదల చేయబడిన వారిగా మెదడు నుంచి అనగా శిరస్సై ఉన్న క్రీస్తు వారిలోంచి సంఘమై ఉన్న శరీరమునకు విశ్వాసులకు ఇచ్చేటటువంటి కమాండ్స్ని విశ్వాసులు ఖచ్చితంగా పాటిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? సంఘము బలంగా ఉంటుంది, అభివృద్ధి పొందుతుంది. సంఘంలో కొన్ని లక్షణాలు కనపడతాయి. తిండి లేదు, బలహీనం అయిపోయారు, కళ్ళు కనపడవు. తిండి లేదు, నిద్ర లేదు, శక్తి లేదు, పోషణ లేదు, మెదడు సరిగ్గా ఆలోచించలేదు. గబగబా వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి చురుగ్గా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఏ పని చేయలేం. నీరసం, నిస్సత్తువ, కళ్ళు తిరగటం, తలనొప్పి అన్నీ వచ్చేస్తాయి. బికాస్ కారణం ఏమైందంటే మెదడు నుంచి అందినటువంటి అనగా హెడ్ నుంచి, తల నుంచి, శిరస్సు నుంచి, గాడ్ హెడ్ నుంచి అందిన ప్రతి విధమైనటువంటి మేలుకరమైన సలహా సంప్రదింపులను సహవాసము అనుసరించటలేదు. బాడీ ఆఫ్ క్రైస్ట్ అనుసరించేటప్పుడు ఎలా ఉంటారు అనేవి మనము ఒక 7 సంగతులు చూద్దాం. ఇంకా చాలా ఉంటాయి. ఒక 7 సంగతులు ఏంటవి చెప్పండి. దానికంటే ముందు శిరస్సయున్న క్రీస్తు వారు శరీరమయున్న సంఘమునకు అనగా విశ్వాసులకు, సంఘానికి అంటే అర్థం విశ్వాసులకు అందించినటువంటి రకరకాలైన హితవులు, బోధలు, హెచ్చరికలు, మార్గదర్శక సూత్రాలు వీటన్నిటినీ గనక అనుసరిస్తూ ఉంటే సంఘము ఖచ్చితంగా ఏవేవి స్వభావాలు కలిగి ఉంటుంది, ఏవేవి కార్యాలు చేస్తారు, ఆ చేసే కార్యాలు మనం చేస్తున్నామా లేదా? ఇవి చేస్తూ ఉండకపోతే అభివృద్ధి జరుగుతుందా? వెనకబాటుతనం జరుగుతుందా? వెనకబాటుతనం. ఆత్మీయతలో మనం ఏమైపోతాం? బ్యాక్వర్డ్నెస్లోకి వెళ్ళిపోతాం. ఇలాగా విశ్వాసులు గనుక అనుసరిస్తూ ఉంటే శిరస్సు వేరు, శరీరం వేరు అనే స్ట్రగుల్ ఉండదు. ఈ రెండింటికి మధ్య పోరాటం. పౌలు భక్తుడు చెప్తూ రోమాపత్రికలో ఏమంటాడు? శరీరమునకును ఆత్మకును మధ్య ఎప్పుడు పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఇవి శిరస్సు నుంచి వచ్చేటటువంటి కమాండ్స్ని సంఘము అనగా క్రీస్తు వారి శరీరము తూచా తప్పక అనుసరిస్తూ పాటిస్తూ ఉంటే ఈ రెండింటికి మధ్య ఏం కలుగుతుంది? ఒక అనుసంధానం కలుగుతుంది. మమైకం అయిపోతాయి రెండు.
ఈ 2 వేరు కాదు. భార్యకు భర్త శిరస్సు అయ్యుంటే ఏమవుతుంది? ఈ 2 ఒక్కటే అయ్యుంటాయి. వేరు వేరుగా ఉండరు. క్రీస్తు, సంఘము. వీరిద్దరి మధ్య సంబంధాన్ని ఎఫెసీ పత్రికలో భార్యాభర్తల సంబంధం అన్నాడు. సంఘం కూడా వరుడు, వధువు సంబంధం. కనుక ఈరోజు చెప్పండి, శిరస్సయ్యున్న క్రీస్తు వారి నుంచి శరీరమయ్యున్న సంఘమునకు అనగా విశ్వాసులకు అందించినటువంటి అనుసరణీయమైన సూత్రాలని పాటిస్తే కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటారు విశ్వాసులు అనే విషయాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చూడండి, మొదటిది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీ పుస్తక రచయిత, పత్రిక రచయిత రాసినటువంటి విషయాల్లో ఒక విషయాన్ని చూద్దాం. 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఇక్కడ దేవుని మాట విని దాని ప్రకారంగా జీవించే బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరమయ్యున్న సంఘమయ్యున్న విశ్వాసులు ఈ వచనం ద్వారా ఏమై ఉంటారు? వాళ్ళు ఏమై ఉంటారంటే ఒకటి ఒకటి సమాజంగా కూడుకుంటారు. సమాజంగా కూడుకుంటారు. ఖచ్చితంగా సమాజంగా కూడుకోవటంలో దేవుని ఇంటిపై ఉన్న ఆసక్తి అంటే ఏంటో బహిర్గతం చేయబడుతుంది. ఇంకొకటి ఏంటంటే, నేను దేవుని సన్నిధిలో గనక సమాజంగా కూడుకోకపోతే నా విశ్వాస జీవితం పూర్తిగా ఏమైపోతుంది? నీరసమైపోతుంది, బలహీనపడిపోతుంది. సమాజంగా కూడుకోవటంలోనే నేను దేవునిలో బలపరచబడగలను. నేను దేవునిలో స్తుతి చేసే విషయంలో కలిసి ఆరాధించగలను. ఇట్లా అనేక ప్రయోజనాలు సమకూడతాయి. దేనిని బట్టి అంటే, మొదటిది సమాజంగా కూడుకోవటం. ఈ వచనంలోనే ఇంకొక 3 కార్యక్రమాలు కలిగి ఉంటారు విశ్వాసులు. ఒకటి సమాజంగా కూడుకుంటారు. రెండోది ఏంటంటే ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. ఒకరినొకరు హెచ్చరించుకోవాలంటే ఏముండాలి? పాపాన్ని ఖండించగలిగినటువంటి స్థిర పరిశుద్ధత హెచ్చరించే వ్యక్తిలో ఉండాలి. వాక్య పరిజ్ఞానం ఉండాలి. ఆత్మ నింపుదల ఉండాలి. ఆత్మ నింపుదల వల్ల కలిగిన దీర్ఘశాంతము, నెమ్మది ఉన్నప్పుడు దారి తొలగిపోయిన విశ్వాసికి చక్కగా చెప్పగలుగుతాడు. చెప్పగలిగినటువంటి అర్హతను దేవుడిస్తాడు. ఒకవేళ ఈ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు తిరుగుబాటు స్వభావంతో అవతలవాడు వ్యతిరేకించకుండా లోబడి వినే బుద్ధిని పరిశుద్ధాత్ముడిస్తాడు. ఎందుకనంటే ఆ వ్యక్తి దిద్దుబాటు చేయబట్టానికి నీలో స్థిరంగా దేవుని ఎదుగుతున్న నీలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే అవతల వ్యక్తికి ఒప్పుదల కలిగేటట్లుగా సహాయం చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. సమాజంగా కూడుకోవటానికి ఇష్టపడతాడు. ఎవరు? శిరస్సయ్యున్న క్రీస్తు వారి మాట చొప్పున జీవించడానికి ఇష్టపడేవాడు. రెండవది ఒకరినొకరు హెచ్చరించుకుంటారు. మూడవది ప్రేమ చూపిస్తారు. ప్రేమ కలిగి ఉంటారు. ఫలములో ఉన్నటువంటి స్వభావాల్లో పైదేంటంటే ప్రేమ. ముఖ్యమైనటువంటి అన్నిటికంటే ప్రాముఖ్యమైన అగ్రస్థానంలో ఉన్న స్వభావం ప్రేమ. ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. రెండవది అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ లోపల బలవంతం చేయబట్టే పరిశుద్ధతలో కొనసాగుతున్న వాడు దైవ వాక్యాధారంగా ఓర్పు సహనంతో దారి తప్పిన బిడ్డకు తోటి సహవాస విశ్వాసకి ఏం చెప్పగలుగుతాడు? హితవు, హెచ్చరిక, బుద్ధి చెప్పగలుగుతాడు. చెప్పొచ్చు, అది తప్పు కాదు. ఇంకొకటి ఏముంటుంది అందులోనే ప్రేమతో పాటు సత్కార్యం చేస్తాడు. సత్కార్యం అంటే అర్థం ఏంటి? సత్కార్యమునకు ఒక యావొత్తే తేడా. సత్కారము అంటే హానర్, సన్మానించడం కదా. సత్కార్యము అంటే యావత్తు పెడితే మంచి పని, సత్కార్యం చేయాలి. మంచి పని అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి దేనినైనా సరే లేని వారికి నువ్వు ఇవ్వటంలోనే ఏముందది? సత్కార్యం. సత్కార్యం అంటే
సంస్కృతంలో మంచి అర్థం ఏంటంటే మంచి పని. మంచి పని. ఏంటి మంచి పని? ఎదుటివాడి అక్కర తీర్చటమే మంచి పని. ఇక్కడ ఒక చిన్న పరిమితి ఉంది. అదేంటి పరిమితి అంటే, ఎవడైనా దురలవాట్ల, దురభ్యాసాల్లో ఉండి నలిగిపోతా ఉంటే, వాడి దగ్గరికెళ్ళి నీ అభ్యాసాన్నే కొనసాగించరా అని వాడికి సిగరెట్ తాగి సిగరెట్ కొనిచ్చివ్వటం, మందు కొనిచ్చివ్వటం, గుట్కాలు కొనిచ్చివ్వటం. ఎవడో చెప్తున్నాడు. చాలా మందికంట ఒక్కడే చెడిపోవటం ఇష్టం ఉండదంట. ఈ చెడిపోయే వాళ్ళందరూ నలుగురిని పిలుచుకొని చెడిపోతారు. నలుగురు చెప్తున్నారు. చెడిపోయేవాడు ఒక్కడు చెడిపోడు. నలుగురిని పిలిచి వాడు చెడిపోతే నువ్వు కూడా చెడిపోతే అప్పుడు ఆనందిస్తా తాగుతారంట ఆళ్ళు. ఇప్పుడు జరిగిన కోడి పందాల పరిస్థితి ఏంటంటే అదే. ఒకడు గ్రూప్‌లో బాగా గర్వంగా పెట్టాడు. కోట్లు ఖర్చు పెట్టారని పెద్ద వీడియో కోడి పందాలు 3 పందాలు చంపటం అయి 3 పందాలు కూడా ఎగ్జాంపుల్‌గా పెడితే నేనన్నా మానవత్వం చచ్చిపోయిన రాక్షసులు చేసే పనులు ఇవన్నీ పెడితే ఆ లెక్కలోకొస్తే అంకుల్ మీరు చికెన్ తినబాకండి అంకుల్ అన్నాడు. నేను వాడికి పెట్టాను కింద చికెన్ షాపుల్ని గవర్నమెంట్ బ్యాన్ చేయలేదురా. కోడి పందాలను గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎందుకనంటే అందులో హింసను చూసి ఆనందించటం ఉంది. ఆ ఆనందించే స్వభావం ఉన్న మనిషి జంతువులను హింసించి ఆనందిస్తాడు. హింసించి చస్తంటే కొట్టుకుంటుంటే అల్టిమేట్‌గా మనుషులు కొట్టుకొని చచ్చిపోతుంటే కూడా ఆనందిస్తాడు. అదొక ఉన్మాదం. రాక్షస ఉన్మాదం అని పెట్టేవాడికి. పెడితే ఇంకా రిప్లై లేదు. ఎందుకనంటే ప్రభుత్వాలలో పరిపాలించేటటువంటి వాళ్ళల్లో ఉండవలసిన లక్షణాలు ఈ ప్రభుత్వం గాదు, వచ్చే ప్రభుత్వం గాదు, ఏ ప్రభుత్వాల్లోనూ ఉండదు. ఆ మనుషుల్లో శాంతి, కాముకత్వము, ప్రేమలు, అనురాగాలు ఉండాలి. పూర్వకాలాల్లో కొంతమంది రాజుల చరిత్రలు ఇప్పటి తరానికి రాసిపెట్టారంటే ఎటువంటి వాళ్ళని రాసిపెట్టారు? మూర్ఖులు, దుర్మార్గులు, రాక్షసత్వాన్ని, మూర్ఖత్వాన్ని, అల్లరుల్ని ప్రోత్సహించే వాళ్ళని పెట్లా. పెట్టారా? అందుకని సత్కార్యం చేయరా బాబు అంటే, దుష్కార్యం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. రెండవది చూసినప్పుడు 24 వచనంలో గూడా తర్వాత మీరు చదువుకోండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుకోవటం మానక ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. సమాజంగా కూడుకోవటం మాత్రం ఎప్పుడు మానకూడదు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనల్ని ఎప్పుడు భక్షించాలి. రెండవది చూసినప్పుడు పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 10 వచనం. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4:10 చదవండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకరికొకరు ఉపచారం చేసుకోవడం. ఒకరికొకరికి ఉపచారం చేయటం అంటే చాలాసార్లు ఒకరి ఇంటిలో ఉన్నటువంటి అవసరత తీర్చే విషయంలో కొంచెం శ్రమపడి, శరీర కష్టం చేసి వాళ్ళకేదైనా సెటరేట్ చేసే విషయంలో ఒక్కళ్ళు ముందుకు రారు. చాలా మందికి సొంత ఇంటిని బాగు చేసుకోవడమే చేత కాదులే ముందు. కదా! సొంత ఇంటిని బాగు చేసుకోవడమే కుదరదు. ఏ కాడికి ఆ తల్లే చేయాలన్నీ. గిన్నెలు కడగాలి, కడిగిన ప్లేట్లు, పెట్టిన ప్లేట్లు, మంచాలు, దుప్పట్లు. తర్వాత భర్త చేసేయి భార్యే చేయాలి. కొన్ని చోట్ల తల్లే చేయాలన్నీ. కొన్ని చోట్ల పిల్లలే చేయాలి తల్లిదండ్రులకి. ఇన్నుంటాయి. కానీ సత్కార్యము అనే విషయంలో ఒకరినొకరికి ఉపచారం చేసుకోవటం అంటే ఒకరికొకరు మేలుకరమైన కార్యాలు ఒకరికొకరు చేసుకోవాలి. నీకు నేను సహకరించుకోవటం, నాకు నీవు సహకరించుకోవటం. ఇవి చెయ్యాలి. సహకార ధోరణి మనుషుల్లో ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసుల్లో ఏంటంటే ఎదటివాడి కష్టం నా కష్టం అనుకునేటటువంటి మనసుండాలి. ఆ మనసున్నప్పుడు సంఘములో ఏ కుటుంబం కూడా ఆర్థిక అసమానతల్లో ఉండదు. ఒకరికొరకు ఒకరు ఉపచారం చేసుకునే మనసున్నప్పుడు సంఘంలో ఆర్థిక అసమానతలు ఉండవు. రెండోదేంటంటే అనారోగ్యంగా ఉన్నవాడు ఆ రోగంలో ఉండిపోడు. దిగులు చెందడు. నేనొక్కడినే ఈ బాధను అనుభవిస్తున్నాను బాధ ఉండదు. ఎందుకంటే ఉపచారం చేసే విషయంలో ఎవరైనా ఒకళ్ళు సిక్కయితే హాస్పిటల్‌కి అందరూ వెళ్లి పరామర్శించటం, ఆర్థికంగా లేముంటే సహాయం చేయటం, లేదా అక్కడ ఉండవలసొస్తే ఉండటం, ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళని ఓదార్చడానికి అక్కడ ఉండటం. ఈ లేనిపోని ర ర రకరకాలైనటువంటి పిచ్చి ఆచారాలు పాటిస్తూ చచ్చినోళ్ళ దగ్గరికి ఎళ్ళకూడదు. అట్లా ఇట్లా పిచ్చి మాటలు. ఆ! కొంతమందేమో ప్రార్థన పూర్వకంగా అక్కడెళ్లి పాటలు పాడి దేవుని సన్నిధిలో గడిపి వచ్చేది కాదు.
ఫుల్లుగా తాగేసి అక్కడికెళ్ళి చలిమంటలేసుకొని పిచ్చి పిచ్చి పాటలు డాన్సులేసేది. ఇవన్నీ పాడైపోయినాయి. ఉపచారం అనేది అర్థం మారిపోయినట్లుగా ఉంది. ఒకరినొకడు ఏం జేసుకోవాలంట? ఉపచారం చేయాలి. ఉపచారం చేయటం అంటే మినిస్టర్ చేయటం అనంటాడు. మినిస్టర్ చేయటం. మినిస్టర్ చేయటం అంటే ఏంటంటే, వారిని అడ్మిన్ చేయటం. అనగా వారిని పాలించటం. వారి యొక్క దాన్నేమంటారంటే, ఇంకొక మాట గూడా ఏమన్నారంటే, మినిస్టర్ చేయటం అంటే గూడా నర్సింగ్ చేయటం అని గూడా అనొచ్చు అన్నాడు. నర్సింగ్ చేయటం అంటే, వారికి ఉపచారం, వారికున్న నొప్పిని, వారికున్న బాధను తొలగిపోయేటట్లుగా ఉపచారం చేయటం. మన సహవాసాల్లో లోపించినటువంటిదేంటంటే, కష్టపడి దేవుని పరిచర్య చేసేటటువంటి సేవకుల కష్టాన్ని గుర్తించలేని వారుగా ఉన్నారు. ఉపచారం ఏం జేస్తారు? చాలా ఆది అపోస్తలిక పునాది నుంచి నేటి వరకు కూడా చాలా సహవాసాల్లో సేవలో నలుగుతూ ఉన్న సేవకులకు ఉపచారం చేసేవాళ్ళున్నారు. సేవకునితో పాటు సహకారం చేసే వాళ్ళకి ఉపచారం చేసేవాళ్ళున్నారు. చాలా ఆహ్, చాలా ఆత్మీయమైన ఆశీర్వాదం అది. కానీ దీన్ని ఆసరాగా చేసుకొని చాలామంది ఏమంటారంటే, సేవకులకు ఉపచారం చేయాలి. మీరు రావాలి, బట్టలు ఉతకాలి, పిల్లలు 1, 2 కడగాలి, పిల్లల్ని స్కూలుకి మోసుకెళ్ళాలి, కూరగాయలు కొయ్యాలి, ఫ్రీగా అయ్యగారి కారులు డ్రైవ్ చేయాలి. అట్లాంటివి కాదు. ఉపచారం చేసేదానికి ఏం అడగకూడదు. ఏం ఆశించకూడదు. నువ్వు పూర్తి పవిత్ర హృదయంతో, ఏ ప్రతిఫలాపేక్ష లేని హృదయంతో నువ్వు ఎదటి వాళ్ళకి నువ్వు ఉపచారం చేస్తే, మరొక సమయంలో నువ్వు మనిషివి కాబట్టి, సమాజ జీవితంలో ఉన్నావు కాబట్టి, నీకు అవసరం వచ్చినప్పుడు అవతల వాళ్ళు నీకు ఉపచారం చేస్తారు. మనం చేయకుండా ఇంకొకళ్ళు చేయాలని ఆశించకూడదు. మనుషులకున్న బలహీనత అదే. నేనెవరికీ చేయకూడదు. అందరూ నాకొచ్చి చేయాలి. అది ఏమాత్రం న్యాయం కాదు. మూడవది చూసినప్పుడు హెబ్రీ పత్రిక 13 అధ్యాయము 16, 17 వచనాల్లో చూసినప్పుడు, హెబ్రీ పత్రిక అందరూ తీయండి. 13 అధ్యాయము 16, 17 వచనాల్లో, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దీని సారాంశంగా మనం చూసేదేంటంటే, ఏం చేయాలంట? మనము పై నాయకులకు లోబడి, మన సహవాసంలో ఉన్న పై నాయకులు, సంఘానికి అన్ని రకాలైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సమకూర్చేవారు గాని, లేకపోతే నాయకులుగా ఉండి ఆలోచనలు చెప్పేవారు గాని, పెద్ద పెద్ద సందర్భాలొచ్చినప్పుడు యానివర్సరీలు గాని, అట్లాంటి కార్యక్రమాలొచ్చినప్పుడు, ఔట్‌రీచ్‌కెళ్ళినప్పుడు, లేకపోతే సంఘంలో ప్రత్యేక ఉపవాస కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా అన్ని విషయాలను నాయకత్వ బాధ్యతలు వహించే వారికి మనం ఏం చేసుండాలి? లోబడి ఉండాలి. అధికారులకు కూడా లోబడి ఉండాలి. బైబిల్ చెప్పింది. కానీ అధికారులు ప్రజలను లంచగొండితనము, అన్యాయం, అక్రమము లేకుండా పాలించే వారిగా ఉండాలి. అది మొదట. అలాంటి వారికి మనం ఖచ్చితంగా లోబడి ఉండాలి. కానీ వారు సరిగా పరిపాలన చేసే విషయంలో ఆహ్, అన్యాయస్తులుగా ఉన్నందువల్ల ప్రజల్లో ఏమవుతుందంటే, వారిని గౌరవించే విషయంలో తిరస్కారం వస్తుంది. తిరుగుబాటొస్తుంది. ఏంటి నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించట్లేదు. లంచగొండిగా మారిపోయావు. స్వార్థం పెరిగిపోయింది. కోట్లు కోట్లు అన్యాయంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నావు, వాడేసుకుంటున్నావు. నీకు మేము నీ అధికారానికి మేము గౌరవించేదేంటని తిరుగుబాటు జరుగుతుంది. అందుకని అధికారులు బాగుండాలి. సంఘపరంగా ఆలోచించినప్పుడు మన పైన నాయకులుగా ఉన్న వారి మాట మనం ఏం చేయాలి? వినాలి. వినాలి. ధర్మం చేయటం కూడా మర్చిపోకూడదు. ధర్మం చేయటం అంటే జనరాసిటీ. జనరాసిటీ అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా కష్టంలో, కన్నీటిలో, బాధలో చదువుకోవటానికి ఫీజు లేక, లేకపోతే ఇల్లు గడవలేక, లేకపోతే ఉద్యోగాలకి ఏదైనా సహాయం, ఏదైనా సరే, ఏ సహాయమైనా సరే, ముఖ్యంగా ప్రభు చెప్పారు. అనాథలను, విధవరాండ్రను సంఘం ఏం చేయాలి? ఆదరించాలి, పోషించాలి, వారి కష్టములో ఆదుకోవాలి. దాని కొరకు ఒక నిధిని కూడా ఏర్పరచాలి. అది చెప్పబడింది. కనుక ఉపకారము చేయటంలో, ధర్మం చేయటంలో మర్చిపోకూడదు. అవి యాగాలంట. యజ్ఞంలాగా, యాగంలాగా చేయాలంట మనం. అంటే ఏంటంటే, ఒక కన్సిస్టెంట్‌గా, సిస్టమాటిక్‌గా, కన్‌స్ట్రక్టివ్‌గా చేయాలి అవన్నీ. ఇదిగో అమ్మ నీకు ఒక రూ. 50 ఇస్తున్నానులే, ఒక రూ. 100 తీసుకో అని కాదు. వాళ్ళ అక్కర తీరాలి.
వారి మాన మర్యాదలు కాపాడే పరిస్థితి వచ్చిందనుకో, ఒకవేళ వస్త్రహీనత వచ్చింది, ఆహారలేమి వచ్చింది, గూడు లేదు అనుకోండి, అవి కల్పించాలి సంఘం. సేవ అంటే అదే కదా! సేవ అంటే వాక్యాలు, పాటలు, ఆరాధనే కాదు. సేవ అంటే నిజంగా అదే. అందుకని మన నాయకులుగా ఉన్న వాళ్ళకు మనం ఏం చేయాలంట? లోబడి ఉండాలి. లోబడి ఉండాలి. చాలా విషయాలు పాయింట్ వైస్‌గా కాకపోయినా ప్రతి విషయంలో గూడా ఇంకా చాలా విషయాలు క్రీస్తు శిరస్సయ్యుండగా, ఆ శిరస్సు ద్వారా అందేటటువంటి హితవు, హెచ్చరికలను అనుసరించి నడిచేటటువంటి సంఘము లేకపోతే విశ్వాసులు ఈ గుణ లక్షణాలు కలిగుంటారు. నాలుగవదిగా చూస్తే కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. కొ కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఈవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. దశమ భాగము అనేది బాగా ఎంతగా ఆలోచించినా కూడా అది ధర్మశాస్త్ర సంబంధమైన పాత నిబంధన పద్ధతి. కానీ అలనాడు పాత నిబంధన సంఘము ఏ విధంగా సంఘ నిర్వహణకు అవసరమైన పోషణ సంబంధించిన ద్రవ్యం సంఘానికి ఆనాడు ఎంత అవసరమైందో, ఈనాడు కూడా సంఘానికి అంతే పోషణార్థమైన, నిర్వహణార్థమైన అవసరత ఉంది కదా! ఆ అవసరం తీర్చబట్టానికి ఏం చేయాలి? దశమ భాగం అనేది ఇవ్వాలి. కానీ క్రొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఈ వచనాలు ప్రాముఖ్యమైనది. ఏంటది అంటే, సణుగు కొనకుండా, బలవంతముగా కాకుండా ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఒక తీర్మానించుకోవాలి. అందుకని క్రొత్త నిబంధనలో దైవజనులు ఆత్మీయంగా పరిణితి చెందినటువంటి, ఆత్మీయ మెట్టులో ఇంకొక ఉన్నత స్థాయికి ఎక్కినటువంటి వారు ఏం చేశారంటే, దానిలో వారు ఇచ్చయించుకొనిన ప్రకారం, నిశ్చయించుకునే ప్రకారం అన్న మాటకి ఒక దశమ భాగం ఇవ్వటం పాత నిబంధన పద్ధతయితే, ధర్మశాస్త్ర పద్ధతయితే, మేము ఇప్పుడున్న సంఘ అవసరత కొరకు మేము ఒక దశమ భాగం కాదు, 2 దశమ భాగాలు ఇస్తాం. అంటే 20%. మేము 3 దశమ భాగాలు ఇస్తాం. 30%. మేము 4 ఇస్తాం. కొన్ని సంఘాలు 90% 9 దశమ భాగాలు ఇచ్చి, ఒక్క దశమ భాగంతో మెయింటైన్ అవుతున్న సంఘాలున్నాయి. ఇది క్రొత్త నిబంధన ఇచ్చు విధానము. పాత నిబంధనలో 10థే కదా! క్రొత్త నిబంధనలో ఏమంటున్నారు అక్కడ? చనుక్కొనకుండా, బలవంతంగా కాకుండా, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇయ్యాలి. ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళని దేవుడు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. దేవుని ప్రేమ డబ్బులిచ్చామని కాదు. నీ బాధ్యత కనబడుతుంది అక్కడ. సంఘాభివృద్ధి నిమిత్తం నీవిచ్చేటటువంటి మొత్తంలో ఏం కనబడుతుందంటే, నీకు సంఘాభివృద్ధి ఎడల కలిగి ఉన్న బాధ్యత, భారం కనబడుతుంది. దానిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే నిన్ను దీవిస్తారు, ప్రేమిస్తారు. ఇవ్వాలనే కోరిక ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతులను దాటి అధిగమించి సంఘాభివృద్ధి కొరకిస్తున్నారు. ఈ రోజున మరి పాత నిబంధన కాలంలో సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయం సైజులు ఎంత సైజు ఉందో, దానికి 4 రెట్లు సైజుల మందిరాలు ఇప్పుడు ఉన్నాయి. ఐఎమ్ నాట్ డిమోటింగ్ సాల్మన్స్ చర్చ్. నేను దాన్ని వైభవం వేరు, దాని లెక్క వేరు. అయినా నేను సైజు విషయంలో కానీ, లేకపోతే విస్తరణ విషయంలో, వ్యాసార్థం విషయాల్లో చూసినప్పుడు, మరి క్రొత్త నిబంధన సంఘ కాలంలో ఇప్పుడు మందిరాలు ఎంతెంత ఉన్నాయి? వరంగల్‌లోనా? కాదు. హైదరాబాద్ అవతల ఆహ్, ఏదో క్రీస్తు జ్యోతి సంఘం అని. ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ చర్చ్ అట. ఒక్క దెబ్బకి 40,000 మంది కూర్చొని ఆరాధించొచ్చట. మనం ఒకసారి ఎళ్లి చూడాలి. వెళ్దాం. మళ్ళీ హైదరాబాద్‌లో కల్వరి సతీష్ కుమార్ గారి చర్చి చాలా పెద్దది. ఒకప్పుడు చూసారా మరి క్రొత్త నిబంధన విధానంలో దేవునికి ఇచ్చే విషయంలో ఎంత ధారాళంగా వాళ్ళు గుప్పిలు విప్పకపోతే, అంత ఘనంగా నిశ్చయించుకోకపోతే సంఘాలు ఈ రోజున ఇంత పరిడవిల్లటానికి కారణం ఏంటి? కొన్ని సంఘాల్లో సౌండ్ వాడే కాస్ట్ లెక్క పెడితే కోట్ల రూపాయలు ఉంటుంది సౌండ్ సిస్టమ్ కాస్టే. ఇవన్నిటిని బట్టి నేను అనేదంటే నీడ్
సంఘములో ఉన్న అవసరతను గుర్తించటంలో దేవుని ప్రేమను పొందుకుంటాము. ఐదవది ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 3-6 వచనాలు. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 3-6 వచనాల్లో చూసినప్పుడు, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తత్వజ్ఞానంలో గమనించినప్పుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపి అయి అందరిలోనూ వ్యాపించి ఉన్నారు ప్రభువు. అందువల్ల ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఐక్యత తప్పనిసరిగా ఉండాలి. ఈ శిరస్సులోంచి వచ్చిన క్రీస్తు వారి శిరస్సు అయి ఉండగా సంఘానికి ఆయన నుండి వచ్చినటువంటి హితవు, హెచ్చరిక, మార్గదర్శక సూత్రాలు, ఆజ్ఞలు, నడిపింపు ద్వారా అనుసరిస్తూ బతికేటటువంటి విశ్వాసులు ఐక్యత కలిగి ఉంటారు. సంఘానికి ప్రపంచవ్యాప్తంగా ఐక్యతకు ప్రథమ ఉదాహరణ ఏంటండి? ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ మర్చిపోయారు. సంఘానికి ఐక్యతకు ప్రథమ మాదిరి, ప్రథమ ఉదాహరణ ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్యలో ఉన్న ఐక్యత. ఆదికాండంలోనే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దామని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు త్రిత్వైక్యతలో తీసుకున్న నిర్ణయం. అదే సమయంలో చూసినప్పుడు ఆదాము పాపం చేసిన తర్వాత మరలా కలుసుకొని ఆదాము మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడైపోయాడు అన్నారు అక్కడి నుంచి. అందువల్ల గమనించాల్సింది ఏంటంటే, ఐక్యత అనేది ఎక్కడి నుంచి మనం మాదిరిగా నేర్చుకోవచ్చు అంటే దేవుని త్రిత్వైక్యతలో నేర్చుకోవచ్చు. రెండవది, మనలో కూడా ఉంది ఐక్యత. ఉండాల్సింది, దేవుడు ఉద్దేశించింది. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడింటి మధ్య కూడా ఐక్యత ఉండాలి. ఈ ఐక్యతలో ఆత్మ చెప్పినట్లుగా శరీరము, రక్తము వినాలి. ఇది ఒక ఐక్యత. ఇంకొక ఐక్యత కుటుంబ ఐక్యత. ముందు భార్యాభర్తల ఐక్యత, తర్వాత కుటుంబ ఐక్యత, తర్వాత సంఘ ఐక్యత, తర్వాత సంఘము దేవునితో ఐక్యత. రాష్ట్రాల మధ్య గొడవలు, నీటి మధ్య గొడవలు, తుంగభద్ర నీరు అంటాడు, గోదావరి నీరు అంటాడు, కృష్ణా జలాలు పంచుకోవటం విషయంలో గొడవలు రాష్ట్రాల మధ్య ఎక్కువైపోయినాయి. మాకు ఎంత టీఎంసీల నీళ్ళు, అంత టీఎంసీల నీళ్ళు, చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఐక్యత అనేటటువంటిది క్రీస్తు శిరస్సుగా కలిగిన సంఘంలో క్రీస్తు హితవును, హెచ్చరికను పాటించేవారు, వాక్కు ద్వారా జీవించే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? ఐక్యత కలిగి ఉంటారు. ప్రభు కోరారది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గెడ్డము నుంచి కారి అంగీలంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. అంటే ఫ్రాగ్రెంట్గా ఉంటుంది. అంటే అది పరిమళ సువాసన భరితమైనదిగా ఉంటుంది. పరిమళ సువాసన అంటే వాసనలు వస్తాయని కాదు అక్కడ ఉద్దేశం. వీరి మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం ఆఘ్రాణించేటంతగా, ఒకరినొకరు ప్రేమించుకునేటంతగా, గౌరవించుకునేటంతగా, ఒకరి అభిప్రాయాలను ఒకరు పాటించేటంతగా ఉంటాయి. దేవుడు ఈ ఐక్యతను ఏం చేస్తారంటే ఎప్పుడు కొనసాగింపు చేయడానికి ఇష్టపడతారు. ఎవడైనా సరే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల మధ్యలో ఐక్యతను విడదీయగలడా? ఎవడైనా ప్రపంచంలో, దుష్టుడితో సహా ఎవడి వల్ల కాదు. అలాగే మనలో శరీర ప్రాణాత్మల మధ్య ఐక్యతను ఎవడు విడదీయటానికి వీల్లేడు. క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపుట వాడెవడు? కరువైన, ఖడ్గమైన, శ్రమైన, హింస అయిన ఎవడో క్రీస్తు ప్రేమలోంచి మనల్ని ఎడబాపనారు. ఆ ప్రేమ వల్లనే హతసాక్షులైన ఆది అపోస్తలులు తగలబెడుతున్న మౌనంగా దేవుని స్తుతించి పాడారు. శిరశ్ఛేదనం చేస్తున్న దేవుని స్తుతించారు. రాళ్ళు కొండల మించి నెట్టివేసిన, దేవాలయ శిఖరాల నుంచి నెట్టివేసిన, గుర్రాలకు తాళ్లతో కట్టి చనిపోయే వరకు ఈడ్చుకుంటూ వెళ్ళిన, సింహాలకేసేసిన, రాళ్ళు గట్టి సముద్రంలో పడేసిన మౌనంగా దేవుని. ఇటీవల కాలం నైజీరియాలో బలవంతపు మార్పిడులు చేయడానికి బలవంతంగా ఉగ్రవాదులు, ఐసిస్ వాళ్ళు గన్నులు పట్టుకుని ఉంటే ఎవ్వరు వ్యతిరేకించకుండా మౌనంగా హతసాక్షులు అయిపోయారు లక్షల మంది. అది ఐక్యతలో ఉన్న బలం. తర్వాత 6వ వచనం, 6వది గలతీ పత్రిక 6:2, 6వ అధ్యాయం 2వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 6 verse 2.
ఒకని భారములను ఒకడు భరిస్తారు. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. క్రీస్తు నియమం అంటే ఏంటంటే, ఒకరి భారములను ఒకరు భరించుట. ప్రథమ ఉదాహరణ ఏంటంటే, మన భారమును యేసయ్య మోసారు. అదే ప్రథమ ఉదాహరణ. మన భారమును, మనం అనుభవించవలసిన శిక్షను, మన పాపం ద్వారా మనం అనుభవించవలసిన వేదనను ఆయన సిలువలో భరించారు మన కోసం. అందుకని మనం కూడా అది గుర్తుపెట్టుకొని ప్రతిసారి ఎదుటి వారి భారాలను కొన్ని భరించడానికి మనము సిద్ధపడాలి. చాలా సార్లు భూమి మీద ఎదుటివారి భారాలు భరించే క్రమంలో అవతల వాళ్ళు మనల్ని అలుసు చేసుకొని బాగా వాడేసుకుంటాం. కానీ ప్రభువుకు తెలుసు. ప్రభువుకు తెలుసు. మనము ఎదుటి వారి భారములు భరించిన ఎంత భరించావో అంత బ్లెస్సింగ్, అంత బహుమానం, అంత ఆశీర్వాదం దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తారు. కానీ మనం ఆశించకూడదు. నిజ విశ్వాసులుగా ఆయన ఇస్తారని ఎదుటి వారి భారాన్ని వహించడం అనేది చాలా తప్పు. లంచగొండితనం. దేవుని సన్నిధిలో కూడా ప్రభువా నువ్వు నాకు అదివ్వు నేను గుండు చేయించుకుంటా. ప్రభువా నువ్వు నాకు అదివ్వు నేను మోకాళ్ళ మీద ఇసుకలో దొరుకుతా. ప్రభువా నీవు నాకు అది 100 కొబ్బరికాయలు కొడతా. ప్రభువా నీవు నాకు అది నా మోకాళ్ళ నొప్పులున్న కొండ వరకు ఎక్కొస్తా. ఇంకా ఎక్కువైపోయి అరిగిపోయి గుజ్జు మొత్తం పోతుంది. ఇంకేముండదు. ఇవన్నీ కోరట్లేదు ప్రభు. నీ అందహీనంగా ఉండాలని కోరట్ల. నువ్వు ఆయన ప్రియమైన బిడ్డవి. నేను ఆయన ప్రియమైన బిడ్డను. నువ్వు మనందరం సంతోషంగా, అందంగా దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తూ నువ్వెలా ఉన్నావు? నేనెలా ఉన్నా? ఆయన పోలికలో ఉన్నా. నన్ను చూసిన వాడు ఎవరిని చూస్తున్నాడు? అది అది ఉన్నప్పుడు నువ్వు అందహీనంగా మారటానికి ఇష్టపడవు. మొక్కుబడులు అక్కర్లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పేవాడు కాదు మన దేవుడు. నీ క్షేమం కొరకు నువ్వు అడిగింది ఆయన నీకు అడిగిన వాటికంటేను, ఊహించిన వాటికంటేను అత్యధికంగా దయచేస్తాడు. అందరి భారాలు భరించాలి. ఏడవది చివరిది ఎఫెసీ పత్రిక 6:18 చూడండి. ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు రాసిన పత్రికల్లో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇలాగా శిరస్సయున్న క్రీస్తు వారి బోధ వింటూ నడిచేటటువంటి వారు చివరిగా చేసేది ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేస్తారు. వారి కొరకు చేస్తారు. దైవజనుల కుటుంబాల కొరకు చేస్తారు. సంఘములో ఉన్న అవసరతలు కలిగిన వారి కొరకు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తారు. వేరే సంఘాలలో ఉన్న లోట్లు ఎవరు భరిస్తూ కష్టాల్లో ఉన్నారో, నలిగిపోతున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తారు. వేరే దేశాల్లో ఎవరు స్వార్థ నిమిత్తమై నశించిపోతున్నారో, ఎవరైతే హింసింపబడుతున్నారో, హతసాక్షులు అవుతున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేస్తారు. మనము ఎన్నడూ కూడా ఈ ఈ సంగతిని మర్చిపోకూడదు. పూర్ణమైన పట్టుదలతో అంటున్నాడు వచనం చివరిలో. పూర్ణమైన పట్టుదల అంటే ఆ పట్టుదల విషయంలో ఎక్కడ లోపభూయిష్టమైనది ఉండకూడదు. నిశ్చయత తీసుకోవాలి. స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని అందరి కొరకు ప్రార్థన చేయాలి. వ్యతిరేకించు వారి కొరకు ప్రార్థన చేయాలి. తిరుగుబాటు చేసే వాళ్ళకు ప్రార్థన చేయాలి. సంఘంలో లేమిలో కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దీర్ఘకాల వ్యాధులతో ప్రమాదకరమైన రోగాలతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుల ప్రయాణాల కొరకు ప్రార్థన చేయాలి. ఇలాగా అందరి కొరకు నిజంగా ప్రార్థించాలని, నిజంగా పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థించే వారి హృదయంలో అమ్మో ఆ సమస్య గురించి నేను ప్రార్థన చేయలేదేమో, ఈ సమస్య మర్చిపోయానేమో, అలా నేను మర్చిపోతే అవతల బిడ్డ కలగవలసిన మేలు దేవుని నుంచి కలగదేమో అనే భయం ఉండాలి. ఆతురత ఉండాలి. అయ్యో చేయాలి, వాళ్ళ కొరకు చేయాలి, వీళ్ళ కొరకు చేయాలి. ప్రార్థన చేయండి అంటే చాలా మంది కనీసం 2 నిమిషాల దాకా కూడా లేదా ఒక 30-40 సెకండ్స్ వరకు రాదు. నేను చూశాను చాలా సంఘాలు తిరిగి ఉన్నానేమో ఈ 40 ఏళ్లలో, 35 ఏళ్లలో, 40 ఏళ్ళు కాదు 35 ఏళ్లలో చాలా సంఘాలు తిరుగున్నానేమో. ప్రార్థన చేద్దాము ఒక్కరు చేయండి అనటం ఆలస్యం 10 గొంతులు లేస్తాయి. 10 గొంతులు లేస్తాయండి. ఎందుకనంటే వారిలో నేను ఎవరి కొరకైనా చేయకపోతే వాళ్ళు నష్టపోతారేమో, మా దైవజనుడి కోసం చేయకపోతే ఎవడైనా అపవాది కుతంత్రాల పని ఏదైనా కీడు కల్పిస్తాడేమో భయపడాలి. అమ్మో అనుకునే ఆతృత. అర్థమైందండి? ఈ 7 విషయాల్లో ఇంకా ఒక్కో దాంట్లో 2, 3 దాగున్నాయి కదా! ఎన్నో ఉన్నాయి చాలా సంగతులు. ఎవరు చేస్తారు ఈ పనులు? చెప్పండి.
క్రీస్తు శిరస్సుగా ఉన్నాడని గుర్తుంచుకున్న ప్రతి సంఘము క్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మం ద్వారా కలిగే హితవులు హెచ్చరికలను ఏం చేస్తారు? అవలంబిస్తారు. ఈ విధంగా బ్రతుకుతారు. వాస్తవంగా నేను ఆదివారం చెప్దాం అనుకున్నా. ఆదివారానికి నేను 3 వారాల క్రితమే సందేశాన్ని ప్రభు ఇచ్చారు. వీలైతే ఒక 2 వారాలు గ్యాప్ ఇచ్చి ఇది చెప్పాలి. చాలా అవసరమైంది సంఘానికి విశ్వాసం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి, క్రీస్తు శిరస్సు చెప్పిన మాట చొప్పున జీవించు కృపలో మనలందరినీ పరిశుద్ధాత్ముడు నడిపించుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనం గొలుసు ప్రార్థనలోనికి వెళదాం. దయానిధివైన మా ప్రభువా, పరిశుద్ధుడా, మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారిని మీరు సంఘము మీద శిరస్సుగా నియమించారు. శిరస్సు లేకపోతే సంఘము నిర్వీర్యమైపోతుంది కనుక శిరస్సు అయిన క్రీస్తు వారిని ద్వారా మీరు అనుగ్రహించిన అన్ని విషయాల్లో ఉన్న దీవెన ఆశీర్వాదములను, క్రమమును, మర్యాదను, పద్ధతులను సంఘం పాటించి నీకు ఇష్టలుగా ఉండినట్లు కృప చూపించండి. మీకు అప్పగించుకుంటూ గొలుసు ప్రార్థనలోనికి మేము వెళుతూ ఉండగా సంఘములో ఉన్న అనేకుల అవసరాల కొరకు, సంఘం వెలుపట ఉన్న అనేకుల కొరకు, దూర ప్రాంతాల్లో ఉన్న అనేకుల కొరకు, మారు మనసు పొందకుండా మొండితనంగా ఉన్న వారి కొరకు, ఎదగవలసిన విశ్వాసుల కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సువార్త ప్రకటన కొరకు, మా రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రార్థించినట్లు కృప చూపించమని అయ్యా, ఈ సందేశాన్ని అయినా నేరుగా విన్నవారు, ఈ మీడియా ద్వారా వింటున్నటువంటి వారికి కూడా మీ దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.